హలో అండి, నమస్తే. ఈ టిప్స్ తో పనులన్నీ కూడా కష్టపడకుండా ఈజీగా చేసుకోవచ్చు. జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ ని క్లీన్ చేయాలంటే మన చేతులు కూడా నొప్పి పెట్టేదాకా క్లీన్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఒకప్పటి మాట. ఇప్పుడు ఈ టిప్స్ తో మనము గిన్నెలు క్లీన్ చేసే విధంగా ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా గోధుమ పిండిని కానీ కార్న్ఫ్లోర్ పిండిని ఏదైనా తీసుకోవచ్చండి. దాంట్లో వంట సోడాను కలిపి వెనిగర్ని వేసుకోవాలి. వాటర్ని వేయకుండా ఇలా వెనిగర్ని మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి స్క్రబ్బర్తో కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ సోప్ని కానీ కలిపేసుకొని అప్పుడు మనము ఈ జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి పిండినైనా తీసుకోవచ్చండి. దీనితో మనం ఇలా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ క్లీన్ చేసామనుకోండి, పిండి అనేది పూర్తిగా ఆయిల్ని పీల్చేసుకుంటుంది. ఆయిల్ క్యాన్ లోపల క్లీన్ చేయాలంటే బేకింగ్ సోడాను వెనిగర్ని వేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి 2-3 సార్లు షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే ఆయిల్ కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ ఆయిల్ క్యాన్ని శుభ్రంగా వాటర్తో కడిగేసేయాలి. చూడండి, ఆయిల్ క్యాన్ అనేది జిడ్డు మరకలు లేకుండా ఆయిల్ మరకలు లేకుండా నీట్గా కనబడుతుంది. మనము చేతులు నొప్పి పట్టేదాకా పదే 2-3 సార్లు క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. నేనైతే ఇక్కడ ఒకేసారి మాత్రమే క్లీన్ చేసి చూపించాను. చాలా నీట్గా ఉంటుంది. ఒక టిష్యూ పేపర్తో కానీ లేదా పొడి క్లాత్ని ఈ క్యాన్ లోపలికి వేసేసి మనము ఏదైనా స్టిక్తో ఇలా లోపల తడినంతా కూడా తీసేయచ్చు. ఈ ఆయిల్ క్యాన్ అనేది 6 నెలల దాకా మనము క్లీన్ చేయాల్సిన పని ఉండకూడదు. అంటే ఏదైనా వేస్ట్గా ఉన్న సాక్స్ ఉంటుంది కదండి, దాన్ని ముందటి భాగాన్ని ఇలా సీజర్తో కట్ చేసామనుకోండి, అప్పుడు ఈ ఆయిల్ క్యాన్కి ఈ సాక్స్ని వేసేయచ్చు. దీనివల్ల మనము 6 మంత్స్ వరకు కూడా ఆయిల్ క్యాన్ని క్లీన్ చేయాల్సిన పని ఉండదు. జిడ్డు మరకలు అస్సలకే ఈ ఆయిల్ క్యాన్కి పట్టవండి. అంతేకాదండి, ఆయిల్ క్యాన్ మన చేతిలో నుంచి జారిపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, రేషన్ బియ్యాన్ని మనము డైరెక్ట్గా దోశ పిండికి కానీ మురుకులు అప్పాలు వంటి స్నాక్స్ని తయారు చేసేటప్పుడు మనము రేషన్ బియ్యాన్ని ముందుగా ఇలా ఒక జల్లెడ తీసుకొని ఈ రేషన్ బియ్యాన్ని వేసి జల్లెడ పట్టేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ మట్టి కానీ ఏదైనా డస్ట్ ఉంటే పూర్తిగా ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది. చాటలోకి వేసి బియ్యాన్ని చెరగటం కంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, ఇలా గిన్నెలో అంతా కూడా సన్నని డస్ట్ కానీ మట్టి రేణులు కానీ కిందికి వచ్చేస్తాయి. ఇలా మనం పైన ఇలా కింద పడ్డ బియ్యాన్ని సపరేట్ చేసేసి ఆ డస్ట్ని పడేసేయచ్చు. దోశ పిండికి మనము రేషన్ బియ్యాన్ని మినపప్పును నానబెట్టేటప్పుడే దీంట్లో 5-6 మెంతులను వేసి నానబెట్టి రుబ్బుకున్నామనుకోండి, దోశలనేవి మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంట్లో ఉండే ల్యాప్టాప్ని కానీ కీబోర్డ్స్ని మనము దేన్ని పడితే దాంతో క్లీన్ చేయకూడదండి. ఇలా ఒక ఇయర్ బడ్ని తీసుకొని ఈ బటన్స్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఈ ఇయర్ బడ్కి వచ్చేస్తుంది. అంతేకాదండి, మనము స్పెట్స్ని క్లీన్ చేసుకునే మెత్తటి క్లాత్ వస్తుంది కదా, దాంతో ఇలా ల్యాప్టాప్స్ని కానీ టీవీని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అవుతాయి. టమాటో కెచప్ ప్యాకెట్లు కానీ కిసాన్ జామ్ ప్యాకెట్లు ఇలాంటి షాంపూ ప్యాకెట్లు ఉన్నప్పుడు మనము దీన్ని వేస్ట్ అని పడేసాం కానీ దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి 4-5 అవర్స్ మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇది బాగా కూలింగ్ అయిన తర్వాత మనకి ఎక్కడైనా కాళ్ళ నొప్పులు కానీ లేదా కాలిన చోట నొప్పిగా ఉన్నప్పుడు ఈ ప్యాకెట్ని తీసుకొని ఆ ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి చల్లగా చాలా ఉపశమనం అనేది లభిస్తుంది. ప్లాస్టిక్ బాటిల్ క్యాప్ని కానీ వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని తీసుకొని దాంట్లో కొద్దిగా దూదిని పెట్టేసేయండి. ఇప్పుడు దీనిపైన ఉజాలా ఉంటుంది కదండి, నీలి రంగుది, దాన్ని ఈ దూది పైన 2-3 డ్రాప్స్ వేయాలి. మనము ఎప్పుడైనా వేలి ముద్రలు వేయాలంటే మన ఇంట్లో ఇంక్ ప్యాడ్ అనేది లేనప్పుడు ఇలా దూది పైన కొద్దిగా ఉజాలను వేసి మనము ఇలా పేపర్ పైన వేలిముద్రలను ఈజీగా వేసుకోవచ్చు. ఇంకు పాడుతో ఎలా అయితే వేలిముద్రలు కనిపిస్తాయో అదే మాదిరిగా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, పిల్లలైనా మనమైనా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ బ్రష్కు పెట్టుకోవాల్సిన పని అయితే ఉంటుంది. దువ్వెనతో మనము కింది భాగం నుంచి ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అడుగు భాగాన ఉన్న పేస్ట్ అనేది ఇలా పై భాగానికి వచ్చేస్తుంది. తర్వాత దీన్ని రౌండ్గా మలిచేసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పేస్ట్ని మనము ఇలా రబ్బర్ బ్యాండ్తో వేసేసామనుకోండి, పేస్ట్ అనేది కిందికి రాకుండా ఉంటుంది.
దీన్ని పిల్లలు కానీ మనం కానీ ఈజీగా బ్రష్కి పెట్టేసుకోవచ్చు. మన ఇంట్లో ఆయిల్ క్యాన్ బాటిల్ కానీ లేదా లిక్విడ్ లాంటి బాటిల్స్ అనేవి అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరావని అలాగే పెట్టేస్తాం లేదా బయట పారేస్తాం. ముందుగా దానిపై ఉండే ఈ కవర్ని కానీ ఈ పేపర్ని తీసేసి పెన్సిల్తో కానీ ఇలాంటి కలర్ చాక్ పీస్తో మనము ఎక్కడి వరకు అయితే కట్ చేసుకోవాలో అక్కడి వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. నేను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చాక్ పీస్ని తీసుకొని బాటిల్ యొక్క పై భాగం వరకు ఇలా కట్ చేసుకోవాలండి. గ్యాస్ పైన నైఫ్ని వేడి చేసి ఈ షేప్ మాదిరిగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి బుట్టి మాదిరిగా వస్తుంది. కట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్తో ఇలాంటి చిన్న బుట్టి అనేది రెడీ అయిపోతుంది. మీకు పట్టుకునే దగ్గర షార్ప్గా ఉన్నట్టయితే ఏదైనా పేపర్ని కానీ ఇలాంటి ప్లాస్టర్ని అతికించేసేయాలి. చూడండి, మన ఇంట్లోని అందమైన బుట్టిని తయారు చేసుకున్నాం. కావాలంటే మీరు దీనికి కలర్ని కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఏ కలర్ని వేయకుండా ఈ బుట్టిని నీట్గా శుభ్రం చేసిన తర్వాత దీంట్లో కూరగాయలు కానీ మనకి నచ్చినవి ఏవైనా పెట్టేసుకోవచ్చండి. పూజా సామాగ్రిని కానీ మీకు ఏవి కావాలంటే అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ బుట్టి అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ఎన్ని పెట్టినా కూడా వెయిట్ని ఈజీగా ఆపగలుగుతుంది. ఇంతకుముందు వీడియోలో గోల్డ్ డ్రాప్ ఆయిల్ డబ్బాను కట్ చేసి చూపించానండి. ఇలా ఫ్రిడ్జ్లో అన్నీ కూడా ఈ డబ్బాలో వేసి కూరగాయలను పెట్టేసుకోవచ్చు. ప్రతిసారి ఒక్కొక్క కవర్ని తీసి ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసే బదులు అన్నీ కూడా ఇలాంటి బుట్టిలోనే ఉంటాయి. అప్పుడు మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. ముందుగా కట్ చేసిన పైభాగం డబ్బా ఉంది కదండి, దాన్ని కూడా మనము వేస్ట్గా పారేయకుండా దీన్ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలనో చూడండి. డబ్బా పై భాగాన మీకు నచ్చిన కలర్ని వేసుకున్నాక మన ఇంట్లో ఇలాంటి వైర్స్ ఉంటాయి కదండి, ఏదైనా చిన్న వైర్ని తీసుకొని ఈ డబ్బా రెండు వైపులా కూడా కొద్దిగా వేడి చూపించి చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఈ వైర్ని మనము ఇలా హోల్ చేసిన దాంట్లో నుంచి ముడి వేసుకున్నాం అనుకోండి, పట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీంట్లో మనము వెల్లుల్లిలను కానీ ఆనియన్స్ని కానీ బరువు ఏవైనా సరేనండి ఈజీగా ఆపగలుగుతుంది. మనము బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా ఒక డబ్బాను కట్ చేసి ఇంట్లోకి మనము ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఖాళీ సోబాక్స్ని తీసుకొని పైన వచ్చిన కవర్ని కానీ సైడ్లో వచ్చిన కవర్స్ని కట్ చేసుకోవాలి. పైన కట్ చేసుకున్న దాన్ని సైడ్లో కూడా ఎక్స్ట్రా ఉంది కదండి, దాన్ని కూడా కట్ చేసుకొని ఈ సోబాక్స్ యొక్క అడుగు భాగాన పెట్టేసేయండి. ఇలా చేయటం వలన సోబాక్స్ అనేది కొద్దిగా మందంగా తయారవుతుంది. దీంట్లో కిచెన్కి సంబంధించిన గ్యాస్ లైటర్ కానీ నైఫ్ని కానీ సీజర్స్ని పీలర్ని అన్నీ కూడా ఒకే బాక్స్లో వేసుకొని కిచెన్లో పెట్టేసుకోవచ్చు. లేదా డ్రెస్సింగ్ టేబుల్ కాడ ఇలాంటి క్రీమ్స్ని దువ్వెనలను పౌడర్ బాక్స్ను పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనము కట్ చేసుకున్న బాక్స్ను ఎన్నో రకాలుగా ఇంట్లోకి వాడుకోవచ్చు. మరొక టిప్, అప్పడాలు అనేవి ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి మెత్తబడిపోతాయండి, కొద్దిగా స్మెల్ కూడా వస్తాయి అన్నప్పుడు మెంతులు ఉంటాయి కదండి, 7-8 మెంతులను తీసుకొని మనం స్టోర్ చేసుకున్న అప్పడాల బాక్స్లో వేసేసామనుకోండి, అప్పడాలు అనేవి కరకరలాడుతూ మెత్తగా కాకుండా ఉంటాయి. ఒక ప్లేట్లోకి ఏదైనా పిండిని తీసుకొని మనం చేత్తో కలుపుతూ ఉంటే గాజులు అనేవి కిందికి వచ్చేసి పిండిలో కలిసిపోతూ ఉంటాయి, లేదంటే స్టోన్స్ కానీ షైనింగ్ కానీ అందులో పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక హెయిర్ బ్యాండ్ని తీసుకొని ఎన్ని గాజులు ఉంటే అన్ని గాజుల మధ్యలో పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన ఉన్న హెయిర్ బ్యాండ్ని దీంట్లో నుంచి తీసేసామనుకోండి, అప్పుడు ముడి అనేది పడుతుంది. దీనివల్ల బ్యాంగిల్స్ అనేవి కిందికి వెళ్ళకుండా ఇలా పైనే ఉంటాయి. అప్పుడు పిండిని మనము కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి పెద్ద పెద్ద బుక్స్, భగవద్గీత, గరుడ పురాణం లేదా డిఎస్సికి గ్రూప్స్కి ప్రిపేర్ అయినప్పుడు బుక్స్ అనేవి చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి, దాంట్లో చిన్న చిన్న పురుగులు కానీ స్మెల్ కానీ వస్తుంది కదా. మనము ట్యాబ్లెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసామనుకోండి, పురుగు అనేది అస్సలకే పట్టదండి. చాలా రోజుల పాటు బుక్స్ ఓపెన్ చేయకపోయినా ఎలాంటి స్మెల్ కూడా అస్సలకే రాదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.